వెళ్ళిపోతున్నాం. ఏంటంటే జనరల్ టాపిక్ గణితంలో ప్రతిభావంతులు వెనుకబడిన విద్యార్థుల బోధన. గణితంలో ప్రతిభావంతులు వెనుకబడిన విద్యార్థుల బోధన. ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో 3 విభాగాలను ఆధారంగా చేసుకుని బోధిస్తాం. ఒకటి ల్యాగ్ అంట, లోయర్ ఎబిలిటీ గ్రూప్. రెండవది మ్యాగ్, మిడిల్ ఎబిలిటీ గ్రూప్. మూడవది హయ్యర్ ఎబిలిటీ గ్రూప్, హ్యాగ్. ల్యాగ్, మ్యాగ్, హ్యాగ్. ఒక తరగతిలో 3 రకాల విద్యార్థులు. ఆ తరగతిలో ఉన్నటువంటి 3 రకాల విద్యార్థులు మొదటి రకం అంటే లోయర్ ఎబిలిటీ గ్రూప్, తక్కువ స్థాయి విద్యలో వెనుకబాటు ఉన్నటువంటి వాళ్ళు అంటే వెనుకబాటు. హయ్యర్ ఎబిలిటీ గ్రూప్ ప్రతిభావంతులు అంటాం, ప్రతిభావంతులు. మ్యాగ్ మధ్యస్థాయి విద్యార్థులు అంటారు. ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో ఈ 3 గ్రూపులను ఆధారంగా చేసుకుని బోధిస్తాం. సహజంగా గణిత ఉపాధ్యాయులు సగటు విద్యార్థులను ఆధారంగా చేసుకుని బోధిస్తారు. సగటు విద్యార్థులను ఆధారంగా చేసుకుని బోధించినప్పుడు 2 వర్గాలు నష్టపోయే అవకాశం ఉంది. ఆ 2 వర్గాలు ఏంటి సార్ అంటే, ఒకటి ప్రతిభావంతులు నష్టపోతారు, 2 వెనుకబడిన విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి నీవు గణిత టీచర్గా సగటు విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని సాధారణమైనటువంటి పాఠ్యాంశాలు బోధిస్తా. రోజువారీ తరగతిలో అందరికీ సగటు విద్యార్థుల ఆధారంగా బోధన చేస్తా. బట్